ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఆది కాండము 12వ అధ్యాయము 2వ వచనం. నీవు ఆశీర్వాదముగా ముందువు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించిన గాక. ఆమేన్. ఇక్కడ దేవుడు అబ్రాహాముతో అంటున్నాడు, నేను ఆశిస్తున్న ఆత్మీయునిగా, నేను ఆశిస్తున్న విశ్వాసగా నీవు జీవించాలి అని అంటే నీవు ఉంటున్నటువంటి ప్రదేశంలో ఉండటానికి వీలు లేదు. ఎక్కడైతే దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలి అంటే దేవుని చిత్తానికి అనుకూలముగా మనం ఉండినప్పుడే దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఇక దేవుని బిడ్డలారా, ఇక్కడ పై వచనాల్లో కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాముని దేవుడు దీవించడానికి ముందుగా దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ యొక్క స్థలము నుండి, నీ దేశము నుండి నువ్వు విడిచి బయటికి రా, నేను చూపించే ప్రదేశానికి నీవు వెళ్ళుము అని అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అయితే మాట్లాడిన వెంటనే దేవుని యొక్క మాటకు అబ్రహాము విధేయత చూపించి ఆయన చూపించు దేశానికి వెళ్ళాడు. ఆ తర్వాత అటుగా నీవు చేసినట్లయితే నీవు ఆశీర్వాదముగా నుందువు అని దేవుడు చెప్పినాడు. అదే రకంగా విధేయత చూపించినటువంటి విధానాన్ని బట్టి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా దేవుని యొక్క చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే దేవుడు నీకు ఏ మాట అయితే చెప్పి ఉన్నాడో ఆ మాటను చేసి చూపించేటువంటి వారంగా ఉన్నప్పుడు దేవుని యొక్క చిత్తము మన అందరి జీవితంలో నెరవేర్చబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీవు ఒక త్రాగేటువంటి వ్యక్తి అయినట్లయితే నీ ఇంటి పక్కలోనే ఒక బార్ షాప్ ఉంటే నేను ఇక మీదట తాగను, నేను ఇక మీదట మారిపోతాను అని నువ్వు అనుకున్నట్లయితే అది ఒక అసాధ్యం. ఎందుకు అంటే పాపము చేయటానికి నీ కన్నులు నీ దగ్గరే, పాపము అనేది నీ కన్నుల దగ్గరే ఉంది. అంటే నువ్వు ఆ పాపము చేయకూడదు అని నువ్వు అనుకున్నప్పుడు పాపం ఉండేటువంటి చోటు నీవు ఉండకుండా నీవు దానికి దూరంగా జరిగినట్లయితే ఆ పాపము నీ కన్నుల దగ్గరికి ప్రవేశించదు. ఆ పాపం చేయటానికి నీ యొక్క హృదయము అక్కడ ఉండదు. ఇక దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మన అందరి జీవితాల్లో కూడా దేవుని చిత్తం మాత్రమే నెరవేర్చబడాలి. మన యొక్క సొంత ఆలోచనలు, మన యొక్క సొంత ఊహలు ఎంత మాత్రము కూడా జరగకుండా ఏమి చేయాలి అంటే దేవుని చిత్తానికి మనము విధేయత చూపించి లోబడేటువంటి వారంగా మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో ఉండాలి. అప్పుడే మనము దేవుని చేత దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. సర్వోన్నతుల చక్కటి ఆరోగ్యాలు దయచేయండి. ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఫలింప చేయమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందించున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్